Hello friends, this is DSR with morning news first headlines. అంబరానంటిన పూల సంబరం ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ 700 మంది మహిళల ర్యాలీ. డప్పు డోలు కొమ్మ కోయ కళాకారుల ప్రదర్శన. నిన్న ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ ముగింపు సంబరాల్లో మహిళలు బాకీ పడ్డది మీరే, మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా? బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉద్యోగాలు, ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట. బాకీలు బకాయిల గురించి మాట్లాడితే కేసీఆరే మొదటి ముద్దాయి. మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. స్థానిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు అని ధీమా. నిరుద్యోగుల కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మీరు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? మీ పాలనలో ఎంతమంది దళిత బంధువులు ఇచ్చారు? మేము 500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇస్తే బాకీ పడ్డట. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తే బాకీ పడ్డట. ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షలకు పెంచితే బాకీ పడ్డట. రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా ఇవ్వడం, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం, సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే బాకీ పడ్డట. వీటికి బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టి ప్రజలకు బాకీ పడ్డది బీఆర్ఎస్ పార్టీ అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 10 ఏళ్ళు అధికారంలోకి ఉండి వాళ్లకు చేసిన అప్పులకు తాము ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మహేష్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా బాకీ కార్డు ప్రచారంపై బీఆర్ఎస్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. బాకీలు బకాయిల గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడమంటే దయ్యాలకు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ చేస్తున్న బాకీ కార్డు ప్రచారంపై తెలంగాణ జనం నవ్వుకుంటున్నారని అన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్కు బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదన్నారు. పాకిస్తాన్లో పేలుడు, 13 మంది మృతి. పాకిస్తాన్లోని క్వెట్టాల్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి 13 మంది చనిపోగా 32 మంది గాయపడ్డారు. ఎఫ్సి హెడ్ క్వార్టర్స్ వద్ద ఓ వెహికల్ ఒక్కసారిగా పేలిపోవడం వీడియోలో కనిపించింది. ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే. గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించింది. మొత్తం 20 అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వైట్ హౌస్లో సుదీర్ఘంగా చర్చించారు. సిమెంట్ బస్తాల్లో గంజాయి. డీసీఎం వ్యాన్లో సిమెంటు బ్యాగుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సెల్లో 6.25 కోట్ల విలువైన 1210 కేజీల గంజాయిని దాచి రవాణా చేస్తుండగా హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసీఆర్ బాకీ కార్డు. బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం అడ్లూరి ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. మంత్రి వివేక్ అంటుండు, డబుల్ ఇండ్లు, నిరుద్యోగ వృత్తి వంటివి ఏమైనవని ప్రశ్న. బీసీ రిజర్వేషన్ల జీవోపై బీజేపీలో తలో మాట. స్వాగతించిన పార్టీ చీఫ్ రామచంద్రరావు, గందరగోళమని తప్పుపట్టిన ఎంపీ ఈటెల. నేతల తీరుపై పార్టీలో చర్చ, కేడర్ కన్ఫ్యూజన్. గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు మొదలు గెలుపు దాకా రెస్పాన్సిబిలిటీ. జూమ్ మీటింగ్లో ఇన్ఛార్జి మంత్రులకు సీఎం దిశానిర్దేశం. ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి. స్థానిక లీడర్లతో సంప్రదింపులు జరిపి అర్హుల పేర్లు పంపండి. ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక లీడర్లు పూర్తి స్థాయిలో సహకరించాలి. అన్ని జెడ్పీలు, మెజార్టీలు, ఎంపీపీలు కైవసం చేసుకునేలా పనిచేయాలని పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుల బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ గెలుపు తీరాలకు చేర్చాల్సిన బాధ్యతను ఆయన ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఈ నెల 5 కల్లా జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంగళవారం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ఇన్ఛార్జి మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై వ్యూహ రచనలు చేశారు. ఆయా జిల్లాల పరిధిలో జెడ్పీటీసీ టికెట్లు ఖరారు నుంచి మొదలుకొని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే వరకు ఇన్ఛార్జి మంత్రి కర్త కర్మ క్రియగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బనకచర్లకు అనుమతులు ఇవ్వండి. కేంద్ర హోం, జలశక్తి మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి.
సముద్రంలోకి వెళ్ళే నీటినే వాడుకుంటాం. అమరావతి నిర్మాణానికి నిధులు, ఏపీకి ఆర్థిక సాయంపై చర్చ. సీఎంను కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ, రేవంత్కు బ్యాట్ గిఫ్ట్గా ఇచ్చిన హైదరాబాదీ ప్లేయర్. సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ తిలక్ వర్మ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను రేవంత్ సత్కరించి అభినందించారు. సీఎంకు తిలక్ వర్మ బ్యాటును గిఫ్ట్గా ఇచ్చారు. ఆసియా కప్ 2025 ఫైనల్లో మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయంలో తిలక్ వర్మ కీలక పోషించారు. కార్యక్రమంలో మంత్రి వాకాటి శ్రీహరి, షాట్ చైర్మన్ శివారెడ్డి, షాట్ చెంబి, పోని బాలాదేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులు ప్రియుడు ఖాతాలోకి టూరిజం శాఖలో 1.5 కోట్లు దారి మళ్లింపు, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని చేతివాటం. 27 నెలలుగా గవర్నమెంట్ సొమ్ము స్వాహా. విచారణకు ఆదేశించిన టూరిజం ఎండీ, 2 ఏజీఎంలు సస్పెన్షన్, ఉద్యోగిపై కేసు. ఎముకల్లో మైక్రో ప్లాస్టిక్స్ బోన్ మ్యారోలో తొలిసారి గుర్తించిన బ్రెజిల్ సైంటిస్టులు తినే తిండి, తాగే గాలి, పీల్చే గాలి ద్వారా మనిషి శరీరంలోకి, పేగుల నుంచి బ్లడ్ దాకా ఎముకల మధ్యలోకి చేరుతున్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు 5 ఎంఈ కన్నా తక్కువ సైజులో ప్లాస్టిక్ కణాల ఆనవల్ల గుర్తింపు. మైక్రో ప్లాస్టిక్స్తో పటుత్వం కోల్పోతున్న ఎముకలు, బోన్ రీగ్రోత్ లోపాలు, కీళ్లకు వ్యాధులు, రక్తహీనత ముప్పు పెరుగుదల. మాజీ డీజీపీ ఎమోషనల్. 40 ఏళ్ల విధి నిర్వహణలో 40 రోజులు కూడా తన సొంత ఊరిలో లేనని జితేందర్ భావోద్వేగం. కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉన్న తెలంగాణ నా సొంత ఇల్లు. ఇక్కడ ఉద్యోగ జీవితం సంతృప్తినిచ్చింది. నైతిక విలువలతో నన్ను ముందుకు నడిపించిన తల్లిదండ్రులను కోల్పోవడం బాధించింది. దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 అని ప్రశంస. పోలీస్ అకాడమీలో డీజీపీ జితేందర్కు ఫేర్వెల్. రామగుండం ఫ్యాక్టరీలో నేటి నుంచి యూరియా ఉత్పత్తి. హెచ్టీఆర్ మెషిన్లో లీకేజ్తో 48 రోజులు షట్డౌన్. రిపేర్లు పూర్తి చేసిన డెర్మార్క్ కంపెనీ, ఎల్ఎన్టీ సంస్థ. ఇంకో వారం వానలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ. ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్. ఇప్పటికే 33% అధిక వర్షపాతం. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు. 112% అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్. రాష్ట్రంలో వారం రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆది గురువారం నాటి వాయుగుండం బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్టు జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాల కాలం మంగళవారంతో పూర్తయింది. ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవన కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సగటు వర్షపాతం 74.7 సెంటీమీటర్లు కాగా 98.83 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇది సాధారణం కన్నా ఎక్కువ. 33% ఎక్కువ. 12 జిల్లాల్లో 100 సెంటీమీటర్లకు పైగా సగటు వర్షపాతం నమోదైంది.